కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ, సభల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం, వీటికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజైతే ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. సంవత్సరానికి పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఏడాదిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి రివ్యూ చేసుకుంటూనే భవిష్యత్ కార్యక్రమాలు ఏం చేయాలన్న దాని మీద దృష్టి సారించబోతున్నారు. సెకండ్గా మూడోదిగా వచ్చేసి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పటికే పోలవరం సంబంధించి కేంద్రం సహాయం అందిస్తుంది, కేంద్ర ప్రాజెక్టుగా ఇది కొనసాగుతుంది. ఇక బనకచెర్లకు సంబంధించి కూడా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ సంబంధించిన జలాలకు సంబంధించి కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనుమతుల మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మరొకటి, మనకి వచ్చే నెలలో తల్లికి వందనం అనే కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం కారణం కాబోతుంది. దీనికి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది, ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానితో పాటుగా దీనికి ఈ పథకానికి అయ్యే ఖర్చు మీద కూడా డిస్కషన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదం తెలిపింది, వాటికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి వాటి మీద కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి వాళ్ళు ఏదైతే బదిలీలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా పెండింగ్ లో ఉంది, వాటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక రాజధాని నిర్మాణ పనులు ఈసారి వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించి గెజిట్ కూడా రూపొందించబడింది. నిన్నాళ్ళు కూడా ఏపీ రాజధాని అమరావతి అని చెప్పేసి గెజిట్ లేదు. సో ఆ గెజిట్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపించారు కాబట్టి ఇక అది అధికారికంగా అమరావతి రాజధానిగా ఉండబోతుంది. సో ఇది రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్న అంశాల మీతో పాటుగా రాజధానికి సంబంధించి మరికొన్ని వేల ఎకరాల భూములు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని మీద కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయమైన పరమైన అంశాల మీద కూడా కేబినెట్ లో చర్చిస్తారు. కానీ దీన్ని చర్చడానికి ముందు అధికారులందరూ కూడా బయటికి వెళ్ళారు, ఎందుకంటే ఇది రాజకీయ పరమైన చర్చ కాబట్టి. సో అందులో మనం చూసుకుంటే కనుక ఇటీవల అరెస్టులకు సంబంధించి కావచ్చు, 27, 28, 29 మహానాడుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా వీటిలో రాజకీయ పరమైన చర్చలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.